నమస్కారం, నేను డాక్టర్ వెంకట సంపత్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. సో ఇవాళ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ డే. సో లంగ్ క్యాన్సర్ని నివారించడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? సో లంగ్ క్యాన్సర్ ముఖ్యంగా స్మోకర్స్లో వస్తుంది. సో పొగ తాగడం అనేది లంగ్ క్యాన్సర్కి మెజారిటీ కాజ్. సో ఆల్మోస్ట్ 80% లంగ్ క్యాన్సర్స్ మనం స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల నివారించవచ్చు. సో మన చుట్టుపక్కల ఉండే మన ఫ్రెండ్స్కి కానీ, మన తెలిసిన వాళ్ళు ఎవరైనా స్మోకర్స్ ఉంటే వాళ్ళకి మనం తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి. ప్లస్ వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఆ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి కూడా క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ లంగ్ క్యాన్సర్ని నివారించడంలో స్మోకింగ్ని ఆపించడం మెయిన్ బాధ్యత. అది కాకుండా వెహిక్యులర్ పొల్యూషన్, మన చుట్టుపక్కల ఉండే వాహన పొల్యూషన్ కానీ, వాహన కాలుష్యం, వేరే ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇవన్నీ కూడా కారణం అవ్వచ్చు. అందుకే మనకి ఫారెస్టేషన్ ఇంపార్టెంట్. చెట్లు, మొక్కలు ఇవి ఉండడం వల్ల మన ప్రకృతిలో ఉండే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం వల్ల మనకి లంగ్స్కి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. దీని ద్వారా కూడా క్యాన్సర్ని మనం తగ్గించవచ్చు. సో ముఖ్యంగా స్మోకర్స్లో 50 years తర్వాత ప్రతి సంవత్సరం లో డోస్ సిటీ స్కాన్ ద్వారా మనం లంగ్ క్యాన్సర్ని గుర్తించవచ్చు. దీన్ని ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే 95% to 100% కూడా క్యూర్ రేట్స్ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలాసార్లు పెద్ద స్టేజ్లో వస్తారు. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ ఏవైతే దగ్గు కానీ, దగ్గుతో పాటు కళ్ళెంలో రక్తం పడడము, ఛాతీ నొప్పి, ఆయాసము, గొంతు మార్పిడి, ఇవన్నీ లంగ్ క్యాన్సర్లో ఉండే సిమ్టమ్స్. కానీ సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఆల్రెడీ క్యాన్సర్ పెద్ద స్టేజ్లో ఉన్నట్టు. సో అలాంటప్పుడు మనం ఇప్పుడు ఉండే టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు, లైఫ్ని పొడిగించవచ్చు. కానీ క్యూర్ కావాలి, కంప్లీట్ క్యూర్ కావాలి అంటే ఎర్లీ స్టేజ్లో లో డోస్ సిటీ ద్వారా హై రిస్క్ పేషెంట్స్ అనగా స్మోకర్స్, ఏమైనా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే యాస్బెస్టాస్ ఎక్స్పోజర్, తర్వాత మన ఇంట్లో కూడా కొన్ని రకాల కాలుష్యానికి కారణమయ్యే గ్యాసెస్, రేడాన్ గ్యాస్ అనేది ఎన్విరాన్మెంట్లో ఉండొచ్చు, దానివల్ల కూడా కారణం అవ్వచ్చు. సో అలాంటి రిస్క్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు లోడోస్ సిటీ చేయించుకోవాలి సార్. సో వంశపారంపర్యంగా ఉండే ఫ్యామిలీస్ ఉంటాయి, కానీ చాలా తక్కువ శాతం, 5% అలా ఉండొచ్చు. లంగ్ క్యాన్సర్ 100%లో 5 నుంచి 10% వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు యంగ్ ఏజ్లో వస్తారు, 20-30 ఏళ్ళలో. సో ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్. అందుకే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో 20-25 ఏళ్ళ నుంచి రెగ్యులర్ చెకప్స్లో ఉండాలి. డాక్టర్ ద్వారా ఏ టెస్ట్లు చేయించుకోవాలో, ఎక్స్రేనా, సిటీనా అనేది వాళ్ళు పల్మనాలజిస్ట్ కానీ, ఆంకాలజిస్ట్తో కానీ టచ్లో ఉండొచ్చు. ఏదైనా క్రానిక్ ఇంజురీ అంటే మనకి రిపీటెడ్గా అదే ఫ్యాక్టర్ వల్ల, అది స్మోకింగ్ కావచ్చు, అది మనం పీల్చే వాయువులో ఉండే కాలుష్యం కావచ్చు, ఇంజురీ అవుతూ ఉంటుంది. సో మన బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మెకానిజం రిపీటెడ్గా ఇంజురీస్ అవడం వల్ల డిఎన్ఏలో మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ వస్తుంది. సో లంగ్ క్యాన్సర్లో మెయిన్ సిమ్టమ్ కాఫ్, పొడి దగ్గు. అది తగ్గకుండా కంటిన్యూస్గా 2-3 నెలలు ఉండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయదు. దాంతోపాటు ఆయాసం కానీ, దమ్ము కానీ, ఛాతీ నొప్పి, వాయిస్ చేంజ్, వీక్నెస్, ఆకలి తగ్గడం, ఇవి కూడా ఉండొచ్చు, బరువు తగ్గడం. కానీ ఆ దగ్గు అలా కంటిన్యూస్గా ఉన్నప్పుడు చెస్ట్ ఎక్స్రేలో ఒక్కొక్కసారి మనం డిటెక్ట్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు సిటీకి కూడా రావాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమన్నా కణితి లాంటిది కనిపిస్తే దాన్ని ముక్క పరీక్ష చేసి దాన్ని నిర్ధారణ చేసుకుని ఏ స్టేజ్లో ఉంది, పెట్ సిటీ ద్వారా ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా బాడీలో, అది చూసుకుని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో వీటి బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఎర్లీ స్టేజ్లో సర్జరీ, శస్త్రచికిత్స మెయిన్గా ఉంటుంది. స్టేజ్ 2, స్టేజ్ 3 నుంచి ముందు కీమోథెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ ఇచ్చి దాన్ని తగ్గించి అప్పుడు శస్త్రచికిత్సకి వెళ్తాము. స్టేజ్ 3B, 3C వీటిలో రేడియేషన్ కూడా ఉంటుంది కీమోతో పాటు. తర్వాత ఇమ్యూనోథెరపీ కూడా మనం 1 to 2 years ఇవ్వచ్చు. స్టేజ్ 4లో ముఖ్యంగా ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నాయా క్యాన్సర్లో, ఆ ముక్క పరీక్ష చేసిన దాంట్లో మనం మాలిక్యులర్ టెస్టింగ్ చేసి ఏ రకమైన మ్యూటేషన్ ఉంది, ఆ మ్యూటేషన్కి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ డిజైన్ చేస్తాము. అంటే వేరియస్ మ్యూటేషన్స్ బట్టి ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. సో EGFR మ్యూటేషన్ ఉంది, మనకి ఆసిమర్టివ్ అనే ట్యాబ్లెట్ ఉంది, ఆల్క్ మ్యూటేషన్ ఉంది, లోలాటినివ్ అనే ట్యాబ్లెట్ ఉంది. సో ఎన్నో రకమైన అధునాతనమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం ఎర్లీగా గుర్తించడం ఇంపార్టెంట్. సో ఎలాంటి దగ్గు, వీక్నెస్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఆకలి తగ్గడం, ఛాతీ నొప్పి, దమ్ము, ఇలాంటి సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా అవి 1 month, 2 months కంటే ఎక్కువ ఉంటే తప్పకుండా మీ దగ్గరలో ఉండే మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. దీని గురించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకొని మీరు కూడా డాక్టర్తో ప్లాన్ చేయవచ్చు ట్రీట్మెంట్.